తెలుగు బిగ్ బాస్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్నవారు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్‌లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్య కాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది ఈ అమ్మడు. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ను నోటికొచ్చినట్టు బూతులు తిట్టడంతో ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు తెగ పాపులర్ అయింది. ఈ చిన్నది తన గ్లామర్తో పాపులర్ అయింది. హాట్ రీల్స్తో పాపులర్ అయింది. ఇక ఇటీవల ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్లో కనిపించింది. అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. మరి తిను బిగ్ బాస్‌లో అడుగు పెడుతుందేమో వేచి చూడాలి. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా సినిమాకు కుబేరా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. సామాజిక సందేశంతో కూడిన క్రైమ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. శేఖర్ కమ్ముల గత చిత్రాలైన ఆనంద్, గోదావరి, ఫిదా వంటి సినిమాల మాదిరిగానే కుబేరా కూడా కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ధనుష్, నాగార్జున, రష్మిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే కూడా సినిమాకు బలంగా నిలిచాయి. ఓవర్సీస్లో కూడా సినిమా నుంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా అమెరికాలో మొదటి వారంలోనే $1.5 మిలియన్ పైగా వసూలు చేసింది. అయితే తమిళనాడులో కుబేరా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ధనుష్ కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో ఆసక్తి తక్కువగా ఉండటం వంటి కారణాలతో కలెక్షన్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ ట్రైలర్స్ రైట్స్ 34 కోట్లకు అమ్ముడుకుపోగా ఇప్పటి వరకు 27 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. ఈ వీకెండ్లో మంచి వసూళ్లు వస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల పట్టే అవకాశం ఉంది. అయితే తమిళనాడులో స్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తమిళ వెర్షన్ 16 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా కేవలం 9 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. ఇది భారీ నష్టాల సూచనగా నిలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా 66 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినప్పటికీ ఇప్పటి వరకు 52 కోట్ల గ్రాస్ను మాత్రమే సాధించింది. ఈ పరిస్థితి సినిమా బృందానికి, పంపిణీదారులకు ఒక రకంగా షాక్గా మారింది.